46 तक प्राइवेट वाला फ्रेंचाइज देके वो करा है। ये हमारा सेटविन में 47 आइटम्स का ट्रेनिंग हम लोग दे रहे। ये ट्रेनिंग सर्टिफिकेट से गवर्नमेंट जॉब्स मिल रहा और बाहर में दुबई अरब कंट्रीज में भी ये बहुत इम्पोर्टेंट है सर्टिफिकेट्स देके नौकरी अच्छा सैलरी से वो नौकरी देते। फिर ये कोरोना में बहुत स्टूडेंट्स घर में थे, हमारे एम्प्लॉयज़ अरे क्या करना बोलते सोच के आज एक वेबसाइट क्रिएट करे। तो आगे दिन में क्या पढ़ना, एक आदमी 10th पास हो गए तो क्या पढ़ना, इंटरमीडिएट के बाद क्या करना और डिग्री के बाद क्या करना, नहीं 10th पढ़ के नौकरी करना बोलते तो क्या पढ़े तो नौकरी आता कैसा जीना। उससे इन लोगों का हज़ारों लोगों को ट्रेनिंग दिए से इम्प्लॉयमेंट दिए से लोग हैं। अब एक ये कोरोना समय घर में कैसे ऑफिस में कैसे काबिज बैठना कुछ क्रिएट करना बोल के आज एक वेबसाइट लॉन्च करें हम लोग। हमारा प्रिंसिपल सेक्रेटरी पोस्ट सर विन गोपाल एम डी सर, और इससे बहुत गरीब लोगों को इस्तेमाल होता। गांव में भी अरे 10th के बाद क्या नौकरी मिलता बोल के उन्होंने कहता, नहीं इंटरमीडिएट 10th के बाद मैं क्या पढ़ना भाई पैसे नहीं है बोल के सोचते, मगर 100 साल पढ़े तो अच्छा नौकरी मिलता बोल के मालूम नहीं है उसको। वो मालूम रहना बोलते किसको पूछना, हम ये वेबसाइट में देखे तो पूरा वेबसाइट में आया था। अरे मिडिल क्लास पीपल्स को बहुत अच्छे इस्तेमाल होता है, इसीलिए हमारा लोग वेबसाइट क्रिएट करे। बहुत शुक्रिया। और आगे दिन में ये वेबसाइट को हमारे सेटविन को और अच्छा बढ़ा के हर एक बच्चे को हर एक गरीब लोगों को भी ये मालूम करे सर ये करते। आज हैदराबाद के ओनली सिर्फ हैदराबाद को हैदराबाद में था, इससे पहले तेलंगाना के बाद और हर एक डिस्ट्रिक्ट में भी करना, बल्कि हमारा डिस्ट्रिक्ट में भी आज तक 5-6 डिस्ट्रिक्ट तक कंप्लीट हो गया है। आगे दिन हर एक डिस्ट्रिक्ट में ये सेटविन का ट्रेनिंग सेंटर लगा के सेटविन ये फिल्म सिटी में सेटविन बोलते और बाहर में स्टेप बोल के बोलते वो एक्सटेंड करके और एम्प्लॉयमेंट जनरेशन के लिए ट्रेनिंग देने के लिए और अच्छा करते। ये प्राइवेट में भी नौकर का किधर किधर है वो इन्फॉर्मेशन भी लगाने के लिए हम लोग सोच रहे, वो भी आगे दिन में गवर्नमेंट एंड प्राइवेट में किधर अपॉर्चुनिटी है वो भी इंफॉर्मेशन इसमें पूरा करते। నిరుద్యోగ యువతి యువకులకు ఒక మంచి చదువుకోవడానికి ప్లస్ చదువుకునే తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కడికి ఉన్నాయని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మా సంస్థ సెట్విన్ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఒక వెబ్సైట్ తయారు చేసి వారి స్వతహాగా వెబ్సైట్ తయారు చేసి ఇలా మా ప్రిన్సిపల్ సెక్రటరీ సర్వేశ్వర్ ఘోష్ గారు అదేవిధంగా మా ఎండి వేణుగోపాల్ గారు వారి ఆధ్వర్యంలో మా సెట్విన్ ఉద్యోగులు అనిత, నవీన్, ఫయాజ్, వంశీ వీరు ఎంప్లాయ్మెంట్ ఎట్లా జాబ్స్ ఎట్లా అవకాశాలు ఉంటాయి, 10th తర్వాత మనం ఏం చదువుకోవాలా, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదువుకోవాలా, డిగ్రీ తర్వాత ఎట్లా చదువుకోవాలా, ప్లస్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో పాటుగా ట్రైనింగ్ సెంటర్స్ కూడా సెట్విన్ లాంటి సంస్థలు కావచ్చు, లేదంటే న్యాక్ లాంటి సంస్థలు కావచ్చు, టాస్క్ అనేక రకాలుగా ట్రైనింగ్ సెంటర్లతో పాటుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి సంస్థల యొక్క సమాచారం కూడా అందించి ఒక ఫ్రీగా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే దాని యాప్ కూడా చేయాలనిస్తాను. చూసినట్లయితే ఇమ్మీడియట్గా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఏం చదువుకోవాలనే దాని మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక గొప్ప వెబ్సైట్ను ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సెట్విన్ ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సెట్విన్లో ఎంతోమంది నిరుద్యోగులు వెహికల్స్ చిన్న మినీ బస్సెస్ కూడా నడుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా అదనంగా 200 బస్సెస్ కూడా సెట్విన్ ద్వారా నడుపుకోవడానికి మరి ప్రపోజల్స్ కూడా మేము తయారు చేస్తూ ఉన్నాం. అవే కాకుండా అనేక సెంటర్స్లలో ఇప్పటికే దాదాపు ఓన్లీ హైదరాబాద్కే పరిమితమయ్యండి. హైదరాబాద్లో 24 సెంటర్లలో ఫ్రాంచైజ్ కింద 60 కేంద్రాలు 60 సెంటర్స్లలో మొత్తం 84 సెంటర్లలో హైదరాబాద్లో నడుపుతూ ఉన్నారు. ఈ సెట్విన్ ద్వారా వచ్చేటువంటి అనేక డిప్లొమా కోసం అంటే దాదాపు
ఒక 31 కోర్సులు, తర్వాత ఉమెన్ ఓరియంటెడ్ 4 కోర్సులు, డిప్లొమా కోర్సులు, ఇట్లా దాదాపు 47 కోర్సులతో ఈ సెట్టింగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం. అరబ్ కంట్రీస్లలో, అవుట్ ఆఫ్ కంట్రీస్లలో ఈ సెట్టింగ్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే మామూలుగా ఒక ఎలక్ట్రీషియన్ పోయి జాబ్ చేస్తే 15,000 ఇస్తారు. అదే ఈ సెట్టింగ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే ఆయనకు 30,000 వస్తుంది. అంటే ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థగా ఇతర దేశాల్లో ఈ సెట్టింగ్ సంస్థ ఒక సర్టిఫికేట్ కానీ ఆ ట్రైనింగ్లో పనిచేసే వాళ్ళకి కానీ ఒక నాణ్యత గల టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థగా గుర్తింపు పొందింది. ఇది హైదరాబాద్కి పరిమితం కాకుండా ప్రతి జిల్లా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, యాదాద్రి, కరీంనగర్ అనేక ప్రాంతాల్లో కూడా వీటిని విస్తరించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఏ ఏ ఏ రకమైనటువంటి జాబ్స్ ఉంటాయి, ఆల్ ఇండియా లెవెల్ ఎట్లుంటాయని చెప్పి మా ప్రిన్సిపల్ హెడ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో వారు దీన్ని ఇంకా ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఈ వెబ్సైట్లో పెట్టి మరి అన్ఎంప్లాయర్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఇది ఇప్పుడే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడే దాన్ని వెబ్సైట్ని లాంచ్ చేసుకున్నాం. ఎక్కువగా నిరుద్యోగులకు, పేద వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచే కూర్చొని ఇంటి దగ్గర నుంచే ఒక 10 నిమిషాల్లో టోటల్ సమాచారం, ఇంట్లో కుటుంబ సభ్యులు 5 మంది ఉందంటే వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయితే ఆయనకి ఏం జాబ్ అవుతుంది, పాస్ అయితే ఏం ట్రైనింగ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత లేదు చదువుకోవాలంటే ఏం అవకాశం ఉంటుంది, బయట దేశం పోవాలంటే ఎట్లా పోవాలా, ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ అనేది ఒక చక్కని ₹1 ఖర్చు లేకుండా మా సర్వీస్ ఉద్యోగులే ఈ కరోనా సమయంలో ఒట్టిగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా బయటకు పోయి తిరిగి ఒక జాబ్ కావాలంటే ఊళ్ళలో పోయి తిరిగేది, కంపెనీల దగ్గర పోయి చూసేది, నోటీస్ బోర్డు చూసేది. ఈరోజు అవకాశం లేదు. కూర్చుని దగ్గర నుంచి మనం ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు లక్షలాది మందికి, వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చిన మా ఎంప్లాయీస్ కనుక, ఎంతోమంది పేదల కష్టాలు చేసిన వాళ్ళు కనుక, అరే వాళ్ళకి సామాన్యులకు కూడా మేము ఎట్లా ఏం చేయాలా అని ఈ 4-5 నెలలు వాళ్ళు శ్రమించి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఇవాళ లాంచ్ చేసినాం. దీన్ని ఇంకా అంచెలంచెలుగా ఇంకా విస్తరింపజేసి గవర్నమెంట్, ప్రైవేటు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 2 కనిపించేటట్లు ఈ మా సెట్విన్ ద్వారా ఇది కంప్లీట్ చేస్తాం.